ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఈ చక్కటి వాతావరణం అనుగ్రహించి మనందరినీ ఇక్కడ సమకూర్చారు. అందుని బట్టి ఒకసారి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతా బాగున్నారా? దేవుడు గత కాలం అంతా కూడా మనల్ని ఆయన సురక్షితమైన రెక్కల క్రింద భద్రపరిచాడు. ఇప్పటి వరకు మీరు పాటలు పాడి అలాగే ఒక సాక్ష్యాన్ని విని, అలాగే గత 5 సంవత్సరాల సేవ అనుభవంలో దేవుడు ఏ విధంగా నడిపించాడో ఆయన సేవకులు సాక్ష్యం చెప్పటాన్ని విన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ్యం అంటే ఇది ఒక అలవాటు ఆచారపు వ్యవహారం కాదు. క్రైస్తవ్యం అంటే ఏంటంటే దేవునిలో ప్రతిదినము మనం ఆనందిస్తూ ముందుకు వెళ్ళటం. ఏ దినము మనం మన జీవితంలో ఆనందం లేకుండా ఉన్నామో ఆ రోజు మనల్ని మనం ఎంతో లోతుగా పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కారణం ఏంటి? లోకంలో అనేక రకాలైన దైవ మార్గాలు అనబడేవి ఉన్నాయి. అనేకులు అనేక రకాలైన విశ్వాసాల్లో వెళ్లే వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తునందు విశ్వాసంతో వెళ్లే వారంగా మనము మనలాంటి వాళ్ళు ఉన్నారు. ఏంటి వ్యత్యాసం అని చూస్తే, ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసించి ఆయన మార్గంలో నడిచేవారు అనుదినము వారు దేవుని యొక్క ఆనందాన్ని అనుభవిస్తూ ముందుకు వెళ్లే వాళ్ళుగా ఉంటారు. ఒకవేళ అలా కాకుండా మేము యేసు ప్రభుని నమ్ముకున్నాం, ఎప్పుడో పండక్కే మాకు సంతోషం, క్రిస్మస్ పండక్కి, లేకపోతే జనవరి 1 పండక్కి మాకు సంతోషం, లేదంటే ఇలాంటి యానివర్సరీలు జరిగినప్పుడు మాకు సంతోషం, ఎప్పుడైనా చర్చిలో భోజనాల ప్రార్థన జరిగితే సంతోషం అని ఎవరైనా అనుకుంటే వాళ్ళు ఇంకా ప్రభువుని సరిగా ఎరగలేదనేది వాస్తవమైన విషయం. నేను అనుభవించిన దేవుని యొక్క ఆనందం అది విశ్వసించిన నాటి నుండి నేటి వరకు నా జీవితంలో కొనసాగించబడుతూనే ఉంది. అలాగే ఇక్కడున్న మీలో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మీరు విశ్వసించిన నాటి నుండి మీ చివరి శ్వాస వరకు, లేకపోతే దేవుని రాకడే ముందు కనుక వస్తే ఆ రోజు వరకు ప్రతిదినము మీరు దేవునిలో ఆనందించే వారికి ఉండాలనేది నా ప్రగాఢమైన వాంఛ. మనలో ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక ప్రణాళికని కలిగి ఉంటాడు. మీ అందరి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. నేను మీలో ఒక్కరికంటే ఎక్కువ కాదు, మీరు ఎవరికంటే ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. మనందరము కూడా దేవుని యొక్క సృష్టి అయి ఉన్నాం. ఆయన తన పిల్లలుగా మనం సృష్టించాడు. సృష్టించబడిన మనము ఆయన ప్రణాళిక మన జీవితంలో నెరవేరటానికి ఎవరు తల ఉంచుతారో, ఎవరు ఆయన మాటకు లోబడతారో, ఎవరు విధేయతతో ఉంటారో వారందరికీ కూడా ఆయన ప్రణాళిక నెరవేర్చడానికి ఆయన సమస్తము సమకూడి జరిగిస్తూ ఉంటాడు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఆయన ప్రణాళిక నెరవేరకుండా జీవితంలో సాతాను అనేక విధాలుగా డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. డైవర్ట్ అంటే ఏంటంటే ప్రక్కకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాడు, డీవియేట్ చేయటానికి. నువ్వు వెళ్తూ ఉంటావు, ఇంతకుముందు సాక్ష్యం చెప్తూ చెప్పాడు కదా తమ్ముడు, ఇలా ప్రక్కకి వెళ్లే పరిస్థితులలో దేవుడు మరలా ఆయన తన మార్గంలో ముందుకి నడిపించాడు. అలాగే ప్రతి వ్యక్తి జీవితం కూడా దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళికను కలిగి ఉంటాడు. నేను ఇద్దరికి వాక్యం చెప్పే రోజుల్లో 20 సంవత్సరాల తర్వాత పరిచర్య ఎలా అవుతుందని, లేకపోతే ఇంతమందిని దేవుడు మందిరాలకు నడిపిస్తాడని ఎప్పుడు ఊహించడం, లేక కోరుకొని కూడా కోరుకోలేం. దేవుడు నామంలో ఆ ఇద్దరికి వాక్యం చెప్పినప్పుడు, లేక నలుగురికి వాక్యం చెప్పినప్పుడు, ఆ నలుగురు నేను పరలోకపు ఆనందాన్ని అనుభవించటం నాకు తెలుసు. వారిని పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళటమే నా ధ్యేయం, నాకు దేవుడు అప్పగించిన పని అని ఆ పని మీద ఉండేవాడిని. మీరు ఎప్పుడైనా చూసుకోండి, మీకు దేవుడు ఒక 10,000 ఉద్యోగం ఇచ్చాడు అనుకోండి. ఆ 10,000 ఉద్యోగాన్ని పొద్దున వెళ్ళిన దగ్గర నుంచి మీకు మీ టైం అయిపోయే వరకు శ్రద్ధగా పనిచేయకుండా
వాళ్ళు ఎవరికి ₹1,00,000 వస్తాయి, నేను నెలకి దరిద్ర బ్రతుకు, దరిద్రపు ఉద్యోగం, ఈ బ్రతుకేంటి, నాకంటే ఆడు తక్కువ చదువుకున్నాడు, ఆడు ఆ వ్యాపారం చేస్తే ఇంత సంపాదిస్తున్నాడు, వీళ్ళు పని చేస్తే ఇంత సంపాదిస్తున్నారు, అట్లా ఇట్లా అనుకుంటా ఉన్నాం అనుకోండి, మనం సంతోషంగా ఉన్నట్టు చెప్పాలి. ఇటుగా చెప్పండి, సంతోషంగా ఉన్నట్టు కదా. స్త్రీలు చెప్తున్నారు కానీ పురుషులు చెప్పట్లేదు. సమాధానం చెప్పరా మీరు? సంతోషంగా లేనట్టు. మీకు ప్రారంభంలో ఏం చెప్పాను? ప్రభు అయిన యేసుక్రీస్తుని వెంబడించటం అంటే అనుదినము ఆయనలో ఆనందంగా సంతోషంగా జీవించటం. నేనేం చేశానండి, ఎవరికి నేను వాక్యం చెప్తున్నానో వారి యొక్క క్షేమం కొరకు, వారు దేవుని రాజ్యానికి చేరటం కొరకు, దేవుని మార్గంలో వాళ్ళని క్రమంగా నడిపించుట కొరకే నా ఆలోచనలు, నా తపన, నా శ్రద్ధ, నా పని అదే. అంతేగాని అక్కడెక్కడో నేనైతే చిన్న గదిలో వాక్యం చెప్తున్నాను, అక్కడ పెద్ద చర్చ ఉంది, ఇక్కడ పెద్ద చర్చ ఉంది, ఇదిగో వీళ్ళు ఇంతమంది వెళ్తున్నారు, అసలు నాకు ఆలోచన ఉండేది కాదు. నా మనసంతా ఇంకా దాని మీదే, 100% కాన్సన్ట్రేషన్ దాని మీద. అంటే దేవుని యొక్క ఏర్పాటు, దేవుని ప్రణాళిక మీలో ఏ ఒక్కరి విషయంలో అయినా, లేక ఇక్కడ ఉన్న సేవకుల విషయంలో అయినా జరగాలి అంటే గనుక మొదట అట్టి కమిట్మెంట్ ఉండాలి. దేనికంటే, దేవా నీ ప్రణాళిక ఏదో అది జరగటం కొరకు నువ్వు ఏది అప్పగించావో, అప్పగించిన దానిని నేను ఏ వైపు కూడా చూడకుండా, కుడికైనా ఎడమకైనా నేను చూడక, నేను అప్పగించిన దాన్ని అలా కొనసాగించుకుంటూ వెళ్ళిపోతాను. ఈ మధ్యకాలంలో నేను ప్రాంతంలో సేవకుల మీటింగ్ లో మాట్లాడిన తర్వాత అక్కడున్న వాళ్ళ పరిస్థితులు చూసినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటంటే, వారిలో ఎక్కువ మందికి సేవ అనే పదంలోనే ఉంటుంది. సర్వీస్ అన్నమాట ఇంగ్లీష్ లో. సేవ అనే తెలుగులో పదం కూడా, సేవ అంటే ఏంటి? సేవకుడు, సేవ చేస్తున్నారు అంటే దైవ సేవ అని ప్రక్కన పెట్టిన కాసేపు. లోకంలో సేవ అనే పదానికి అర్థం ఏంటి? సర్వీస్, సహాయం చేయటం. వాళ్ళలో ఎవరికి అసలు ఆలోచన లేదు. వాళ్ళు ఎలా ఉన్నారు అంటే, నేను ఎవరిని నిందిస్తున్నానని కాదు కానీ, ఉద్యోగం చేసుకునేవాడు ఉద్యోగం చేసుకుని కొంచెం ఖర్చు పెట్టుకుని కొంత పక్కన వేసుకున్నట్టు, వ్యాపారం చేసేవాడు వ్యాపారం చేసి ఒక కూడబెట్టినట్టు, మేము కూడా ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి కావాలి, ఏదో ఒకటి జరగాలి, ఇదే తప్పు. జీవితంలో సేవ ఎప్పుడు అది కాదు. ఒక వ్యక్తి జీవితంలో దేవుని యొక్క సేవ, ఎవరిని దేవుడు అప్పగించాడో వారిని వారి బ్రతుకు దినములన్నిట ఆయన రాకడ ఆలస్యమైతే దేవుని యొక్క మార్గములో ఒక క్రమముతో నడిపించి, వారు విశ్వాస సంబంధులుగా సిద్ధపరిచి, వారు ఏ దారి తప్పే పరిస్థితులు కలగనివ్వకుండా వారిని ముందుకు నడిపించటం ఒక సేవకుడిగా బాధ్యత. ప్రతి వ్యక్తి ఆయన ప్రణాళికను గ్రహిస్తే, ఆ ప్రణాళిక నుంచి మనం డివేట్ అయ్యామా? మీలో ఆ మందిరం పునాది వేసిన రోజు అసలు ఇక్కడ ఎక్కడైనా ఏమైనా కంచూపు మేరలో కిల్లన్ ఉందా? లేదు. ఆ రోజు మీరు అందరూ వచ్చారు, నాకు బాగా గుర్తు. 11, 11:30, 12 టైం అది. నేను ఎక్కడికో ప్రేయర్కి వెళ్ళాలి. ఎక్కడి నుంచి బాగా ఎండగానే ఉంది, చెమటలు కక్కుతూ ఆ పునాది వేశాం. ఆ ఫొటోస్ అవి ఉంటాయి తమ్ముడు పాల్ దగ్గర. ఆ రోజు ఎలాంటి ఆసక్తితో ఉన్నారో ఆ రోజు ఉన్న వాళ్ళందరినీ అడుగుతున్నాను, ఈ రోజు వరకు అదే ఆసక్తితో ఉన్నారా? ఆ రోజు దేవుని పట్ల ఎలాంటి శ్రద్ధతో ఉన్నారో, లేక దేవుని యొక్క సంఘము, దేవుడిచ్చిన పరిచర్య, దేవుడిచ్చిన సహవాసం అనే ఆ ప్రేమ ఇప్పటి వరకు ఉందా? ఉంటే అటు వాళ్ళు ధన్యులే. ఒకవేళ లేకపోతే మిమ్మల్ని సాతాను ఒక ప్రణాళిక ఆయన మీ పట్ల కలిగి ఉంటే దానిలోంచి మిమ్మల్ని ప్రక్కగా లాగుతున్నాడని గ్రహించండి. ఎలా లాగుతాడు ప్రక్కకి? ఒకసారి మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 2వ వచనం నుండి, 1వ వచనం నుండి చదవండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు
పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చూడండి, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, ఒక్కసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలి? విడిచిపెట్టి. ఏం విడిచిపెట్టాలి? భారాన్ని, సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని. నేను మీకు ప్రశ్న వేశాను కదా, ఆ రోజు ఎలాంటి ఆసక్తితో ఉన్నారు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారా అంటే మీ మనస్సాక్షి తెలుస్తుంది ఎవరికి వాళ్ళకి. కొంతమందికి లేవు అనే ఆ సాక్ష్యం ఉందనుకోండి. ఉదాహరణకి ఎందుకు లేరంటే, అప్పుడులాగా నన్ను వాళ్ళు ప్రేమించట్లేదు, ఇప్పుడులాగా నన్ను వాళ్ళు గౌరవించట్లేదు, లేకపోతే అప్పుడులాగా వీళ్ళందరూ నా పట్ల శ్రద్ధగా లేదు, ఏయో సాకులు ఏయో చెప్తూ ఉంటాం, లేకపోతే ఏవో అనిపిస్తుంది మనకి. మనం బయటకు అన్నానికి పోయి మన లోపల అనిపిస్తూ ఉంటాం. ఒకసారి ఆలోచిస్తే సాతాను చేసే పని అదేంటంటే, నీవు వెళ్ళవలసిన గమ్యానికి, నువ్వు చేరవలసిన స్థలానికి, నువ్వు ఎక్కడికి చేరాలో అక్కడికి నువ్వు చేరనివ్వకుండా ఈ మధ్యలో రకరకాలైన భారాలు. కొంతమందికి ఘనత రావాలనే భారం, మరికొంతమందికి గౌరవం దక్కాలనే భావం, మరికొంతమందికి డబ్బులు సంపాదించాలనే భారం, ఇంకా రకరకాల భారాలు ఏం చేస్తాయంటే వాళ్ళని వెళ్ళవలసిన దారిలో వెళ్ళనివ్వకుండా వాళ్ళు సైట్ ట్రాక్ వెళ్ళిపోతుంటారు. లేకపోతే ఎంతమంది అండి దేవుని సేవ యథార్థంగా చేయాలని మొదలుపెట్టి వాళ్ళు మెల్లమెల్లగా తర్వాత కాలంలో మనం చూస్తే వాళ్ళు అసలు ఎక్కడికి చేరాలో అక్కడికి చేరకుండా ఎక్కడో ఉంటారు. జీవితంలో వీటికి కారణం ఏంటంటే, రకరకాలైన భారాలని అపవాది కలిగించి వాళ్ళు వెళ్ళవలసిన దారిలో వెళ్ళనివ్వకుండా ప్రక్కకి లాగేస్తాడు. రెండవది, సులువుగా చిక్కులు పెట్టు పాపం. సులువుగా చిక్కులు పెట్టు పాపం ఏంటి? సులువుగా చిక్కులు పెట్టే పాపం. అసలు అది పాపంగా కూడా అనిపించదు. వేరే వాళ్ళ మీద నువ్వు అసూయ పడుతున్నావు, అది నీకు పాపంగానే అనిపించదు, కానీ అది పాపం. వేరే వాళ్ళని చెడ్డగా వాళ్ళ మీద అబద్ధపు మాటలు పలుకుతున్నావు, అది పాపం. లేక జీవితంలో ప్రతిదినము కూడా దేవుడి మీద సంతోషించకుండా ఎప్పుడు దిగులుగా ఉంటున్నావు, అది పాపం. తెలుసా పాపం అని? అది పాపం ఎలా అవుతుందని మీకు అనిపించవచ్చు. నేను ఎవరిని ఏమంటున్నాను, నేను ఎవరికి నష్టం కలిగించట్లేదు, కానీ నేనేం అబద్ధాలు అట్లా, నేను నరహత్య చేయాల, నేనేం దొంగతనాలు చేయాల, నేను దిగులుగా ఉంటే పాపం ఏంటి? పాపం ఏంటో చెప్పనా? మీ పిల్లలు కనుక ప్రతిరోజు ఏం మాట్లాడుకుని మీతో దిగులుగా కూర్చుని అలా ఉండి, ఏంట్రా అంటే, నన్ను పోషించగలుగుతావా, నువ్వు నా ఫీజులు కట్టగలుగుతావా, అసలు నేను బ్రతుకుతావా, లేదా తిండిలా చచ్చిపోతాను, ఇట్లా అంటున్నారు అనుకోండి. ఉదాహరణకి చిన్న పిల్లలు, ఏ తండ్రి అయినా సంతోషంగా ఉంటాడా? ఏంట్రా నీకైనా దెయ్యం పట్టిందా, నేను ఉన్నాను కదరా, నీకేమైందిరా, ఏదైనా నేను చేస్తానే కదా. ఏ తండ్రి మీద తన పిల్లలకి నమ్మకం లేకుండా అయిపోతుంది, ఆ తండ్రికి మనస్సుకి ఎంత బాధేస్తుంది. అలాగే మనం దిగులుగా, చింతగా, బాధగా బ్రతుకుతుంటే ప్రతిరోజు నీ తండ్రి, నా తండ్రి, పరలోకపు తండ్రికి ఎంత దుఃఖం ఆలోచించు. అందుకే ప్రతిదినము నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, నీకు ఏది ఉన్నా ఏది లేకపోయినా, నీ జీవితంలో ఏ ఇబ్బంది ఉన్నా, ఏ సమస్యలున్నా, ప్రభువా నువ్వు నా తండ్రి నాయనా, ఈరోజు ఈ సమస్య, కానీ నువ్వు ఈ సమస్యని తీసివేయగలిగిన గొప్ప శక్తి కలిగిన వాడివి. ప్రభు, ఈ రోజు ఈ ఇబ్బంది ఎన్ని రోజులు ఉంటుంది, కొన్ని రోజుల తర్వాత ఈ ఇబ్బందులు వచ్చి నన్ను విడిపిస్తావు. ప్రభు, ఈ రోజు నాకు ఈ బాధ, ఆ బాధ నుంచి నన్ను బయటికి తెస్తావు, ఎందుకంటే నా తండ్రి అని ప్రతిరోజు నిన్ను దుఃఖపెట్టాలని, నిన్ను కృంగదీయాలని, నిరాశపరచాలని ప్రయత్నించే సాతానికి కొంచెం కూడా చోటు ఇవ్వకుండా ప్రభువుని బట్టి రోజు సంతోషిస్తూ ఉంటే నువ్వెంతో
దేవునికి ఇష్టడికి ఇష్టాలుగా ఉంటాం. ఒకసారి ఒక ఆయన నన్ను కలిసి, ఏమండి ఆ పాస్టర్ గారితో నేను ఒక మాట చెప్పాను. ఒక పాస్టర్ గారితో ఒక ఆయన చెప్పాడంట ఒక మాట, ఏమనంటే, మీ పాస్టర్మ గారి ముఖంలో ఎప్పుడు నవ్వు ఎప్పుడు ఉంటుందో అప్పుడే నేను నమ్ముతాను, అప్పటి వరకు నేను నమ్మను అన్నాడంట. నాకు చెప్పాడు ఆయన. అదేం కండిషన్ బాబు, అదేంటి అని అంటే, అది అంతేనండి, అది అంతే అని అన్నాడు. అంటే ఏంటి, ఆ పాస్టర్ గారు సంతోషంగా ఉండాలంటే ఆ పాస్టర్ గారు సరిగా జీవించాలి, లేకపోతే ఆ పాస్టర్ గారు సరిగా దేవుని పని చేయాలి, ఆ పాస్టర్ గారు ఆమెని దేవుళ్ళలో ప్రతిదినం ఆనందించేటట్టుగా చేయగలగాలి. జీవితంలో అది సేవకులైనా, వ్యక్తిగత జీవితాల్లో ఒక కుటుంబాలకు విశ్వాసులైనా, సంఘ పెద్దలైనా, ప్రతి దినము నువ్వు ఆనందంగా కనుక ఉండకపోతే నిన్ను సృష్టించిన నీ తండ్రి ప్రతి దినం ఎంత దుఃఖపడుతున్నాడో తెలుసా? నా బాధ, నా కష్టం, నేను ఎవరికి చెప్పను, లేకపోతే నేను ఎవరికి ఏమి అడగట్లేదు, ఇది కాదు. నువ్వు రోజు ఆనందంగా ఉండు. ప్రతిదినం ఉదయాన్నే దేవునికి నీ ప్రార్థన నైవేద్యంతో ప్రారంభించి, దేవా నన్ను పుట్టించావు, నన్ను రక్షించావు, నన్ను నీలో సజీవురాలుగా ఉంచావు, ఈ రోజు నువ్వు నాకు ఇచ్చినవన్నీ నీవు అనుగ్రహించినవే అని నువ్వు అప్పగించిన వారందరి కొరకు ప్రార్థన చేస్తూ, నీ సంఘ సభ్యుల కొరకు ప్రార్థన చేస్తూ, నీ సహోదరులు, మీలో ఒకరికొకరు తోటి సహోదరులు సహోదరులు ఒకరికొకరు కోసం ప్రార్థన చేసుకుంటూ ఆ రోజు చక్కగా దేవునికి ప్రార్థన నైవేద్యం ప్రారంభించి రోజంతా సంతోషంగా. ఏం తీసుకొచ్చాం ఈ లోకంలోకి? మనం దిగంబరులుగా వచ్చాం, దిగంబరులుగా వెళుతాం. కాబట్టి నువ్వేం తీసుకురాలేదు, ఏం తీసుకువెళ్ళలేవు. కాబట్టి ఎందుకు నువ్వు దిగులు పడుతున్నావు, ఎందుకు చింతిస్తున్నావు, ఎందుకు ఎప్పుడు నిరాశతో ఉంటున్నావు? ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపం నుంచి బయటికి రా. నువ్వు ఎప్పుడైతే అది ఒక వ్యక్తి జీవితంలో జరుగుతుందో అప్పుడు అతడు ఏ స్థలానికి, ఏ స్థానానికి, ఏ స్థితికి దేవుడు వెళ్ళాలని ప్రణాళికలో ఆయన ఉంచాడో అక్కడికి వెళ్ళటానికి అతనికి అన్ని సమకూరు జరుగుతుంటాయి. కానీ అలా కాకుండా ఈ అనవసరమైన భారాలు, ఈ సులువుగా చిక్కులు పెట్టి పాపాలు ఇవన్నీ గనక పెట్టుకుంటే, ఒకసారి మీరు మత్తయి సువార్త 11వ అధ్యాయం 19వ వచనం దగ్గరికి రండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మత్తయి సువార్త 11వ అధ్యాయం 19వ వచనం. మనుష్య కుమారుడు తినుచు త్రాగుచు వచ్చిన గనుక ఇదిగో వీడి తిండిబోతును, మద్యపానీయు, సుంకరులను, పాపులను స్నేహితుడని వారు అనుచున్నారు. అయినను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందున నిన్ను. యేసు ప్రభుని ఏమన్నారు తెలుసా? తిండిపోతాడు, తాగుబోతాడు. మద్యపాని అంటే ఏంటంటే త్రాగుబోతాను. మూడోది ఏమంటున్నారు? పాపులకు స్నేహితుడు. ఇంకా ఆయన పనంతా వదిలిపెట్టేసి, ఆయన సేవంతా వదిలిపెట్టి, ఎవడరా నన్ను తిండిపోతా అంటుంది, నువ్వు చూసావా, నువ్వెక్కువ తింటున్నావు, నేను ఎక్కువ తింటున్నా అని ఆడితో గొడవ పడతా ఆయన ఏం చేయలే. లేకపోతే ఆయన మద్యపాని అన్నారని నేను మద్యపానినా అది ఇదని వాళ్ళతో ఏం గొడవలు పడలా. ఆయన ఏం చేశాడంటే అవన్నీ పట్టించుకోకుండా ఆయన పని ఆయన చేసుకోవటానికి అలా వెళ్ళిపోతూ ఉండేవాడు. ఈ రోజున ఇక్కడున్న మనలో ఎంతమంది అలా చేస్తాం? మిమ్మల్ని ఏదైనా ఒక చిన్న మాట ఎవరైనా అన్నారని తెలిసిందా? కొంతమంది ఏమో డైరెక్ట్ గా పోట్లాడేవాళ్ళు, కొంతమంది లోపల సనుక్కునేవాళ్ళు, కొంతమంది ఏమో ఆ చర్చికి మానేసేవాళ్ళు. వాళ్ళు అనుకుని చర్చి మానేస్తూ ఉంటారు. రకరకాల అలగటాలు, రకరకాల వ్యవహారాలు, రకరకాల పరిస్థితులు, అవన్నీ కూడా చిన్నపిల్లలు చేస్తలేను. అదే నువ్వు పెరిగి పెద్దవాళ్ళ ప్రవర్తిస్తే యేసు ప్రభువుని చూడు. ఈ ఒక్క మాటే కాదు, ఒకసారి మీరు మార్క్స్ వార్త 3వ అధ్యాయంలోకి రండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మార్క్స్ వార్త 3వ అధ్యాయం 21వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. మార్క్స్ వార్త 3వ అధ్యాయం 21వ వచనం చదువు. ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మధ్య చెల్లించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొని పోయిరి. యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు బయల్జెబూలు పట్టినవాడై దెయ్యముల అధిపతి చేత దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. చూడండి, తిండిపోతున్నారు, తాగుబోతున్నారు, పాపులకు స్నేహితుడు అన్నారు,
ఇంకేమంటున్నారు? మెంటలోడు అన్నారు. ఇంకేమన్నారు? దెయ్యాలకి అధిపతి అయిన బయల్జెబూలు అనే ఒక దెయ్యపు అధిపతి ఇతనికి పట్టి ఇతను దెయ్యాలని వెళ్ళగొడుతున్నాడు. ఆ వ్యక్తి దెయ్యాలకు అధిపతి అన్నారు. అయినా సరే ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? అవన్నీ పట్టించుకోకుండా 2000 సంవత్సరాల క్రితం ఆయన సాగిపోతూనే ఉన్నాడు. ఈరోజు విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూస్తూ ఎవరు సాగిపోతూ ఉంటారో, ఇప్పుడు అనేక మంది అండి లోకంలో సేవకులు, సంఘాలు, విశ్వాసులు అందరి పరిస్థితులు ఏంటో తెలుసా? ఎక్కడో అక్కడ చక్కగా మనం వెళ్ళిపోతుంటే ఏదో ఒకటి పట్టుకుని, బ్రదర్ నిన్ను మొన్న ఏమన్నారో తెలుసా అయ్యగారు, అయితే బ్రదర్ మొన్న సిస్టర్ నిన్ను ఏమందో తెలుసా, మీ ఫ్యామిలీని ఏమందో, ఇలా అనవసరం. నేను జోసెఫ్ ఉన్నాడు ఇక్కడ, ఎక్కడ ఉన్నాడు? ఆయన ఒకరోజు వచ్చి నాతో, అన్నా వాళ్ళన్నా ఇలా అన్నారన్నాను ఏదో చెప్తున్నాడు. ఇప్పుడు కాదులేండి, 10 ఏళ్ల క్రితం, 10 years బ్యాక్ నేను అన్నాను, జోసెఫ్ ఏదైనా ప్రాణాపాయకరమైన సంగతి అయితే ఎవరన్నా ఉన్నది నాకు చెప్పు, మిగిలినది ఏది కూడా చెడు సంగతి ఒక్కటి కూడా నా చెవులు వేయబోకసు, నాకు అనవసరం. ఎన్ని విన్నా అవన్నీ నువ్వు వదిలే నాకు చెప్పకు. ఎందుకంటే నువ్వు చెప్పావనుకో మళ్ళా 100 విన్నానంటే ఒకటైనా ఏదైనా నా మీద ప్రభావం చూపించవచ్చు. ఏది చెప్పకు నాకని 10 ఏళ్ల క్రితం చెప్పానండి ఆ మాట. ఇప్పటి వరకు మళ్ళీ ఎప్పుడు నాకు ఆ మాటలు ఏమి చెప్పలేదు. ఎందుకంటే లోకము ఈ లోకాధికారైన అపవాది చేతులలో ఉంది. ఆ అపవాది చేతుల్లో ఉన్నప్పుడు లోకంలో మనుషులు ఏయో మాట్లాడతారు. యేసు ప్రభుని తిండిపోతాను ఎవడని అంటాడు? యేసు ప్రభుని ఆయన తిండిపోతా? ఆయన సమరయ స్త్రీ రక్షణ కొరకు, శిష్యులు ఆహారం కొరకు వెళితే ఆయన ఆకలితో ఉన్నప్పటికీ కూడా ఆ ఆకలిని చంపుకుని ఆమె రక్షణ కొరకు ఆమెతో దేవుని గురించి ప్రస్తావిస్తూ ఆ బావి దగ్గర ఉన్నాడు. ఆయన తిండిపోతైతే 40 దినాలు ఉపవాసం ఎందుకుంటాడు? ఆయన తిండిపోతా ఎప్పటికీ ఆయన కాదు. అయినా వాళ్ళు అంటున్నారు ఆయన మద్యపాని అంటున్నారు, ఆయన పాపుల స్నేహితుడు అంటున్నారు, ఆయన పిచ్చోడు అంటున్నారు, ఆయనను ఇంకా దెయ్యాల అధిపతి అంటున్నారు. ఎవరితోనూ ఏం మాట్లాడలేదు, ఏమంటలేదు. ఆయన వెళ్ళిపోతూనే ఉన్నాడు. మీ అందరికి చెప్తున్నాను, స్త్రీలైన పురుషులైన చిన్నవాళ్ళైన పెద్దవాళ్ళైన, జీవితంలో దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఆ ప్రణాళిక నెరవేరాలి అంటే ఇవన్నీ కూడా నీకేమాత్రం కూడా అసలు నీ జీవితాన్ని ఏమాత్రం కూడా డిస్టర్బ్ చేయకూడదు. నువ్వు వెళ్ళిపోతూనే ఉండాలి. కానీ అనేకులకి ఈ జ్ఞానం ఉండదండి. ఏముంటుందంటే, ఆ పాస్టర్ గారు నన్ను పలకరించలేదేంటి, నేను చూసిన ఆయన చూడలేదు, నువ్వు చూసినప్పుడు ఆయన నిన్ను చూడలేదేమో, ఆయన ఎక్కడో ఆలోచించుకుంటుండే. ఎన్ని బాధలుంటే స్టాఫ్ ఉంటే, ఎవరో ఎక్కడో అనారోగ్యంతో ఉంటారు, లేకపోతే ఎవరినో ఏదో అంటారు, ఎవరో ఏదో ఇబ్బంది ఉంటుంది, ఎన్నో బాధలు ఉంటాయి. ఎంతసేపు ఏదైనా మనం చేయాలనుకోవాలి కానీ ఆయన చూడలేదు, ఆయన నాతో మాట్లాడలేదు. ఆ ప్రాంతం నుంచి నుండి హైదరాబాద్కి వాళ్ళ ప్రాంతం నుంచి వస్తే, చదువుకున్న పిల్లలు హైదరాబాద్ వస్తూ ఉంటారు కదా, హైదరాబాద్ వస్తే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే నా అడ్రస్ ఇచ్చి నాకు కూడా ఫోన్ చేసి చెప్పేవాడు. ఏమనంటే, ఇదిగో ఒక అబ్బాయి వస్తున్నాడు, లేకపోతే ఒక అమ్మాయి వస్తుంది, వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు మా చర్చిలో, నువ్వు చూసుకో అని చెప్పేవాడు. అక్కడి నుంచి పంపించిన వాళ్ళలో నుండి 10 మందిని పంపిస్తే ఒక్కడు కూడా ఉండేవాడు కాదు. ఎందుకురా, ఏంటి, నా తప్పేమన్నా ఉందా, వచ్చినాడు ఎవ్వడో ఉండకుండా పోతాడు ఏంటి, అసలు కారణం ఏంటని నేను ఒకరోజు ఆరా తీస్తే నాకు తెలిసింది ఏంటంటే, 10కి 10 మంది చెప్పిన ఆ నేరం ఏంటో తెలుసా? అన్నయ్య మమ్మల్ని పట్టించుకోడు అని. ఎందుకంటే వాళ్ళకి అక్కడ బాగా అలవాటు అయిపోయింది. రోజు ప్రార్థన కానీ, అయ్యగారు బాగున్నావా, శామ్యూలు బాగున్నావా, ఏలియా బాగున్నావా, పాలు బాగున్నావా, పేతురు, ఇట్లా బాగా అలవాటు అయిపోయింది. నేను చర్చిలో ప్రార్థన అయిపోయిందంటే వాక్యం చెప్పడం తప్ప నేను కాదు పట్టించుకోవాల్సింది. పరిశుద్ధాత్ముడు వాక్యం ద్వారా వారితో మాట్లాడతాడని నమ్ముతాను. వారు దాని చేత ఆదరించబడాలి, ఓదార్చబడాలి. ఏదైనా ప్రత్యేకమైన అవసరత కనుక ఉంటే ఎప్పుడు వచ్చినా 24/7 నేను అందుబాటులోనే ఉంటాను. కానీ అవసరం లేకపోయినా రోజు వాళ్ళని, మన వాడుక భాషలో ఏంటంటే ఇలా సవరదీయటం నా వల్ల కాదు. ఎంతమందిని చేస్తాం అట్లా. వాళ్ళు ఆ వచ్చిన వాళ్ళందరూ ఇదే నేరం మోపేవాళ్ళు అనమాట. ఏమనంటే మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఎవరెవరిని పట్టించుకోవాలండి? ఎవరెవరిని పట్టించుకోవాలి? జీవితంలో
అవసరత ఉన్నప్పుడు నీ జీవితాన్ని దేవుని సేవకుడు పట్టించుకోవాలి. నీకే అవసరత లేనప్పుడు నువ్వు ఆ సేవకుడు నీ తండ్రి అని, నీ అన్నని, నీకంటే చిన్నవాడైతే నీ తమ్ముడని, దేవుడిచ్చిన కుటుంబం అని, ఆ కుటుంబ వ్యవహారాల్లో ఏది ఎలా ఉంది, పరిస్థితులు ఏంటి అని నువ్వు బాధ్యత తీసుకోవాలి. కుటుంబం అంటే ఎప్పుడు కుటుంబంలో తండ్రి మాత్రమే అన్ని తెచ్చివ్వాలి, తండ్రి మాత్రం అన్ని చూసుకోవాలి, పిల్లలు మాత్రం ఎవడిష్టం వచ్చినట్టు ఆడు, ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు వెళ్తాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు, ఏం తెస్తాడో తెలియదు, ఏమి తేడో తెలియదు. అట్లా ఎక్కడైనా ఉంటుందా? ఉండదు. అలాగే ఆత్మ సంబంధమైన కుటుంబంలో కూడా ఈ వ్యవహారాలు ఉండాలి. అది లేకుండా ఎప్పుడు ఏదో వన్ సైడెడ్గా నన్ను పలకరించలేదు, నా ఇంక చూడలేదు, అది ఇది అనుకుంటూ ఉంటే నువ్వు గమ్యానికి చేరలేవు. అదైతే షో. నేను కూడా ఒక చర్చిలో దేవుని యందు విశ్వాసం గలవాడిగా ఉన్నా. ఏ రోజున కూడా మాకు వాక్యం చెప్పిన దైవ సేవకుల మీద ఏ కంప్లైంట్ నేను చేయలే. కంప్లైంట్ అంటే ఎవరికో చేయటం కాదు, నా లోపల ఈయనేంటి ఇట్లా చేస్తాడేంటి, ఈయనేంటి అలా చేస్తాడేంటి. ఎందుకంటే ఆయన చెప్పే మాటలు అవి తేనె కంటే ఎంతో మధురమైనవిగా హృదయానికి అనిపించాయి. ఆయన చెప్పే మాటలు ప్రపంచంలో ఎవరి దగ్గర నుండి కూడా నేను వినటానికి అవి నాకు దొరికేవి కాదు. నా తల్లిదండ్రులు నాకు కొన్ని మాటలు చెప్పారు, కానీ నాకు దేవుని వాక్యాన్ని బోధించిన సేవకులైన వాళ్ళు ఎన్నో విలువైన విషయాలు, ఎన్నో ఉన్నతమైన విషయాలు, ఎన్నో సంగతులు నేర్పించారు, పెంచారు, పెద్ద చేశారు. కాబట్టి ప్రియమైన వారులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనం చదువుకున్న వాక్య భాగంలో ఏముందంటే, తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టాడు. యేసయ్య ఎదుటైనా ఆనందం, మన ఎదుట కూడా దేవుడు పెట్టాడు. చెప్పాలి ఏంటి? డల్ అయిపోయారేంటి? మనందరి ఎదుట ఒక ఆనందం ఉంది. అదేంటంటే, ఒక రోజున ప్రభువుని మనం కలుసుకోబోతున్నాం, ఆయనతో ఉండబోతున్నాం, యుగ యుగాలు మనం ఆయనతో నివసించబోతున్నాం. ఈ ఆనందము ఎదుట ఈ లోకంలో కలిగే ఏ శ్రమ, ఏ ఇబ్బంది, ఏ కష్టం, ఏ అవమానం, ఏ శ్రమ, ఏ విధమైనది కూడా అది ఎక్కువైనది కాదు. అందుకే ఈ ప్రయాణంలో నుండి ఇలాంటి సిల్లి విషయాలన్నీ మనసులో పెట్టుకోకూడదు. ఇప్పుడు నీ ఎదుట దేవుడు ఉంచిన గురి వద్దకు నువ్వు పరిగెత్తటానికి, నీ ఎదుట ఉంచిన ఆనందం కొరకు నువ్వు పరిగెత్తటానికి అవమానాన్ని లక్ష్యపెట్టి సులువును సహించి ఇంకొక విలువైన వ్యక్తి గురించి చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీ టైం ఎప్పటి వరకు నాకు తెలియదు, ఎందుకంటే మామూలుగా అయితే కనుక హైదరాబాద్లో ఎంత పెద్ద మీటింగ్ అయినా 10 గంటలకి క్లోజ్ చేసేస్తాం మేమైతే. సరే, మీకు ఎన్నింటికి? పర్వాలేదా, లేకపోతే క్లోజ్ చేయాలి? పర్వాలేదు, ఓకే. ఒక వ్యక్తి ఒకరోజు జీవితంలో ఒక అనుకోని సమయం ఒకటి వచ్చింది. ఆ అనుకోని సమయం ఏంటంటే, తన జీవితంలో తనకి ఏమాత్రం కూడా అర్హత లేని, తనకు ఏమాత్రము కూడా యోగ్యత లేని ఒక ఛాన్స్ ఒకటి వచ్చింది. అదేంటంటే, ఒకనొక సమయంలో పాత నిబంధన కాలంలో మీ అందరికీ తెలిసింది ఏంటంటే, జ్యేష్ఠత్వపు ఆశీర్వాదము దేవుని దగ్గర నుంచి జ్యేష్ఠులకి ఉండేది. జ్యేష్ఠత్వపు ఆశీర్వాదం అంటే ఏంటంటే, నువ్వు పిచ్చోడు అంటే ఏంటంటే, నువ్వు తెలివి తక్కువడు అయినా, నువ్వు నల్లగా ఉన్నా, నువ్వు పొట్టిగా ఉన్నా, నువ్వెవరు ఉన్నా పెద్ద కొడుకుగా పుడితే నీకు ఒక ఆశీర్వాదం, జ్యేష్ఠత్వపు ఆశీర్వాదం. ఇప్పుడు కూడా పల్లెటూరులో జ్యేష్ఠ భాగం అని చెప్పేసి కొంతమంది తీసుకుంటూ ఉంటారు, అంటే ప్రత్యేకమని. ఈ జ్యేష్ఠత్వపు ఆశీర్వాదానికి వారసుడైన ఏశావు తన తమ్ముడితో ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఒరేయ్, నువ్వు వండుకున్న ఈ కూర నాకు ఎంతగానో ఆకర్షణీయంగా ఉంది, తినాలనిపిస్తుంది, నా మనసు ఆగట్లేదు, నా నాలుక నన్ను బాధిస్తుంది, నీ కూర నాకు ఇచ్చేస్తే
నా జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాన్ని నీకు ఇచ్చేస్తానన్నాడు. అంటే తమ్ముడు అన్నాడు, సరే అంటున్నావు కానీ నువ్వు ప్రమాణం చేయను అన్నాడు. కొన్ని నోటి మాట కాదు, ప్రమాణం చేయన్నాడు. ప్రమాణం చేశాడు. ప్రమాణం చేసిన వాడేమో ఏసావు, ప్రమాణం చేయించుకున్నవాడేమో యాకోబు. అరే, జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాన్ని ఒక్కరోజు కోర కోసం అమ్మేసుకుంటున్నానా అని ఆలోచన లేదు అతనికి. అప్పుడు అమ్మేసుకున్నాడు కదా, అయిపోయిందంతా. ప్రమాణం కూడా చేస్తాడు. తండ్రి జ్యేష్ఠుడిని ఆశీర్వదించే సమయం వచ్చింది. మోసంతోనో లేకపోతే చెప్పకుండానో ఏదో విధంగా అమ్మేసుకున్న ఆ లెక్క ప్రకారమే జ్యేష్ఠుడికి రావాల్సిన జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాన్ని తండ్రి అమాయకంగా తెలియకుండా చిన్నవాడికి ఆశీర్వాదాలన్నీ ఇచ్చేశాడు. ఆశీర్వాదాన్ని చిన్నవాడిని యాకోబు పొందేశాడు. పొందిన తర్వాత పెద్దవాడికి ఇక కడుపు మండిపోతుంది. కారణం ఏంటంటే వాళ్ళ నాన్న అడుగుతున్నాడు, నాన్న ఒక్క ఆశీర్వాదం కూడా లేదా నాన్న, ఒక్కటి కూడా లేదా నాన్న అని. అమ్మేసుకున్న సంగతి గుర్తుంది, అమ్ముకుంది అతనే, ఎవరైనా బలవంతం చేయలేదు, కానీ మళ్ళా కావాలంటున్నాడు. కానీ ఇక తండ్రి దగ్గర లేవు ఆశీర్వాదాలు, అన్ని అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఏసావు ఏం చేస్తున్నాడంటే తన ఆశీర్వాదాలన్నిటినీ పొందుకున్న యాకోబుని చంపాలని నిర్ణయించుకున్నాడు. వాళ్ళ అమ్మ దగ్గర వాళ్ళ నాన్న దగ్గర అంటున్నాడు, వాడిని చంపేస్తాను నేను, నా ఆశీర్వాదాలన్నీ తీసేసుకున్నాడు, వాడిని చంపితే కానీ నాకు ప్రశాంతంగా ఉండదు అంటున్నాడు. అంటూ ఉంటే అప్పుడు యాకోబుని వాళ్ళ అమ్మ పిలిచి, అరే మీ అన్న నిన్ను చంపేస్తానంటున్నాడు రా, ఒకే రోజు మీ అన్న నిన్ను చంపడానికి వస్తే నువ్వు ఆయన చంపావు అనుకో, ఒకే రోజు ఇద్దరు చచ్చిపోతే నేను ఎలా భరించగలను నా ఇద్దరు కొడుకులు, అరే నువ్వు మామయ్యాళ్ళ ఇంటికి వెళ్ళిపోరా, ఇక్కడ ఉండొద్దురా అని చెప్పి అతనికి నచ్చ చెప్పి పంపించేస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే తన తల్లిని విడిచిపెట్టి తండ్రిని విడిచిపెట్టి తను వాస్తవంగా చెప్పాలంటే కనుక యాకోబు న్యాయంగానే ప్రమాణం చేయించుకుని ఆశీర్వాదాలని తను పొందాడు. అయినా న్యాయమా అన్యాయమా అని అనుకోకుండా వాళ్ళ అమ్మ నాన్న చెప్పిన మాట వినేసి నాకెందుకంటే ఈ గొడవలు, మా అన్న నన్ను చంపడానికి రావటం ఎందుకు, నేను మళ్ళా గొడవ పట్టడం ఎందుకు, మా అమ్మ నాన్న చెప్తున్నారు వెళ్ళిపోమని వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడు. మీరు ఇక్కడ గమనించండి, జీవితంలో మనం మన పట్ల దేవుని ప్రణాళిక ఏదో, ఆ ప్రణాళిక కోసం వెళ్ళిపోవాలే కానీ వీడు ఇలా అన్యాయం చేస్తాడా, వాడు అలా చేస్తాడా, ఈమె ఇలా చేస్తున్నా, వీళ్ళు ఇలా చేస్తారా అని ఇలాంటి గిలికజ్జాలు పెట్టుకుంటూ అక్కడక్కడే తిరగకూడదు. అదే ఈ రోజుల్లో మనలో అనేక మంది లాంటి వాడైతే యాకోబు ఏం చేస్తాడో తెలుసా, 10 మందిని పిలిచి చూడండి నాకు ప్రమాణం చేస్తాడో లేదో అడగండి, ఇప్పుడేంటి నన్ను చంపుతానని వస్తున్నాడు, వీడి సంగతి చూడండి అని చెప్పేసి పంచాయతీ పెట్టాలనుకుంటాడు, గొడవ పడాలనుకుంటాడు. ఇక నేను ఎందుకు వెళ్ళిపోవాలి, ఎక్కడికో పారిపోవాలా, నేను అక్కడ ఏమని రాసి ఉంటుంది, పారిపోయినని ఉంటుంది, నేను ఎందుకు పారిపోవాలి, నేను పారిపోను అని అనుకుంటాడు. కానీ యాకోబు వెళ్ళిపోయి తన పట్ల దేవుని ప్రణాళిక నెరవేరటం కొరకే తను చూస్తున్నాడు. అన్నట్లుగానే దేవుడి మాట ప్రకారం దేవుని యొక్క ప్రణాళిక అతని జీవితంలో నెరవేరితే ఇశ్రాయేలీల 12 గోత్రాలకి కూడా అతను మూల పురుషుడిగా ఉన్నాడు. ఎవరు ఇతను? ఒకానొక రోజు పారిపోయిన వాడు కదా, ఒకానొక రోజున తన అన్న చంపుతాను అని ఆ అన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చెప్పినప్పుడు వెళ్ళిపోయిన వాడు కదా, ఇతను ఎందుకు అలా ఉన్నాడు? ఇతను దేవుని ప్రణాళిక నెరవేరటం కోసం అది చూస్తున్నాడు. కానీ మా అమ్మ అందా, మా నాన్న అన్నాడా, మా అన్నయ్య చంపుతానన్నాడా, ఇవన్నీ చూసుకోవట్లేదు. 12 గోత్రాలకి మూల పురుషుడే కాకుండా ఆ 12 గోత్రాల్లో నుండి యేసయ్య వచ్చాడు. ఆ 12 గోత్రాల్లో నుండి రక్షకుడైన యేసయ్య వచ్చి మనందరినీ, మనం అన్యులమైనప్పటికీ కూడా ప్రపంచ నలుమూలలో ఉన్న మానవాళ్ళందరికీ కూడా రక్షకుడుగా ఆ యాకోబు యొక్క సంతానంలో నుండి వచ్చాడు యేసయ్య. దావీదు, వీళ్ళందరూ అందులో నుంచి వచ్చారు. అంటే దేవుని ప్రణాళిక కొరకు యాకోబు అన్ని మరిచి అన్ని పక్కన పెట్టేసి ఎలా సాగిపోయాడో చూడండి. ఈ 6th యానివర్సరీ సందర్భంగా మీలో ఒక్కరి జీవితమైన ఈ రాత్రి నేను కూడా ఈ సిల్లి సంగతులన్నింటినీ పట్టించుకుని నా మైండ్ అంతా ఖరాబ్ చేసుకుంటూ నేను నా పట్ల దేవుని ప్రణాళిక ఏంటో అది మర్చిపోయి బ్రతుకుతున్నాను అని గ్రహింపు వస్తే అది చాలండి. ఈరోజు ప్రార్థనకి అది ఒక్కటి చాలు. ఏ సహోదరికి వచ్చినా, ఏ సహోదరుడికి వచ్చినా, ఏ తల్లికి వచ్చినా, ఏ యవనస్తుడికి వచ్చినా అదొక్కటి చాలు. ఒకనొక రోజు
ఈ రెండింటితో పాటు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, అది కూడా మీకు చాలా ముఖ్యమైనది. మా చర్చ్ ఉండేది, ఇప్పుడు మన తమ్ముడు పాల్ చెప్పిన చర్చ్ కాదు, అది రెండో చర్చ్. నాకు మొదటి చర్చ్ ఒకటి ఉండేది, అతను కూడా మొదట్లో వచ్చేవాడు. అప్పుడు ఆ తర్వాత పాస్టర్ గారు అక్కడ ఆ సేవ మానేశారు, అది వేరే విషయం లేదు. అయితే ఆ మొదటి చర్చిలో మా అమ్మ, మా అమ్మమ్మ, మా మేనమామ వీళ్ళందరూ వెళుతుండేవాళ్ళు. అక్కడ పాస్టర్ గారికి అక్కడ ఉన్న వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్లు వచ్చి కొంతమంది ఎటెటో పోయారు. కానీ మా అమ్మ ఈ రోజున కూడా ఆ డిస్టర్బెన్స్ల గురించి చిన్న వయసులో మాకు ఎప్పుడు ఏం చెప్పలే. ఆమె ప్రార్థనకి వెళ్ళటం మానలా, మా మేనమామ ఆయన ప్రార్థనకి వెళ్ళటం మానలా. ఏం చేశారంటే వీళ్ళు మా పట్ల దేవుని ప్రణాళిక ఏదో అది నెరవేరాలి, ఇక్కడ ఏం జరిగితే అయినా మాకెందుకంట, మేము నీతిగా ఉండాలి, మేము నమ్మకంగా ఉండాలి, మేము యథార్థంగా ఉండాలి, ఇదే వాళ్ళ ఆలోచన. 35 సంవత్సరాల తర్వాత ఒక్కసారి 24 సంవత్సరంలో వాళ్ళని వెనుదిరిగి చూస్తే వాళ్ళు అలా బ్రతికారు కాబట్టి నేను మీ ఎదుట ఇలా నిలబడి దేవుని సేవకుడిగా ఉండగలిగాను. అలాగే ఇంకా వేరే వాళ్ళు కూడా దేవుని సేవకుడిగా ఉండగలిగారు, వేల మందికి ప్రయోజనకరంగా మార్చబడ్డారు. అదే వీళ్ళు కూడా అందరిలాగానే ఆ పిచ్చి పిచ్చి వ్యవహారాల్లో, ఆ పిచ్చి పిచ్చి పాలిటిక్స్ లో వీళ్ళు కూడా ఉండుంటే మేము ఎలా ఉండేవాళ్ళం? మేము త్రాగుబోతులుగా ఉండేవాళ్ళము, లేకపోతే దేవుడు మనకెందుకులే అని మళ్ళా వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళము, లేకపోతే అసలు దేవుడికి దూరంగా బ్రతికేవాళ్ళం, ఏమై ఉండాలి మాకు తెలియదు. కాబట్టి నా ప్రియమైన వారులారా, మీరు ఒక తల్లిగా, ఒక సహోదరిగా, ఒక సహోదరుడిగా, ఒక తండ్రిగా, మీలో ప్రతి వారి జీవితం కూడా దేవుని ప్రణాళిక కొరకు, మీ జీవితంలో ఆయన ఎదుట ఉంచిన ఆనందం కొరకు, ఆ ఆనందంలో ఏ ఏ ప్రణాళికలు ఉన్నాయో మనకు తెలియదు. మీ కడుపును పుట్టిన వారిని దేవుడు రాబోయే కాలంలో లోకంలో ఒక వెలుగుగా మార్చొచ్చు. చూడండి, మదర్ తెరీసాని కన్న తల్లి వాళ్ళ అమ్మాయి ఇలా ఇండియాకి వస్తుందని, ఇన్ని కోట్ల మంది ఆరాధ్య ఒక ప్రేమామయిగా ఉంటుందని ఎవరైనా ఊహించుంటారా? ఆ రోజు వాళ్ళ అమ్మ ఊహించుంటుందా? ఏం చెప్పండి, ఊహించి ఉండదు. కానీ వాళ్ళు ఏం చేశారంటే, నా కూతుర్ని, నా కొడుకుని, లేకపోతే నా పిల్లల్ని దేవుని ప్రణాళిక నెరవేరటం కొరకు వాళ్ళని మేము పెంచాలి అనుకున్నారు. ఆమె జీవితాన్ని అలా చేశాడు. అలాగే మీ పిల్లల్లో ఎవరి జీవితం ఎక్కడికి వెళ్ళబోతుందో, ఎంత ఉన్నతంగా దేవుని రాకడ కనుక ఆలస్యం అయితే ఎవరిని ఎలా బలపరచాలనుకున్నాడు, ఎలా దీవించాలనుకున్నాడు, ఎలా ఆశీర్వదించాలనుకుంటున్నాడు, ఎలా వర్ధలు చేయాలనుకున్నాడు, ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. కానీ చేయాల్సింది ఒక్కటే, అదేంటంటే దేవుడు మన ఎదుట ఉంచిన ఆయన ఆనందం, లేక దేవుడు మన ఎదుట ఉంచిన ఆయన ప్రణాళిక, దాని కొరకు మనం ఇలాంటి ఏమి పట్టించుకోకుండా వెళ్ళిపోతూనే ఉండాలి. ఇక్కడ కూర్చుంటారా, వీళ్ళకి పాలకి నేను చెప్పేదండి, ఇలా వీళ్ళని ఉంచకుండా కొంచెం ఇటువైపు పెడితే మంచిది. ఎందుకంటే అటువైపు నుంచి ఎవరో చూస్తుంటే ఇటువైపు నుంచి వీళ్ళు చూడటం, నేను అటు కూర్చొని చూస్తూనే ఉన్నాను. ఇలాంటి ఎన్ని వ్యవహారాలు, చెత్త వ్యవహారాలు, అసలు విషయాలు లోపలికి వెళ్లకుండా ఆయన నవ్వారు, లేకపోతే వాళ్ళు దిక్కులు చూస్తున్నారు, లేకపోతే వాళ్ళు ఇలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, ఇలాంటి పరిస్థితులు. ఎందుకంటే నేను కూడా అక్కడ కూర్చునేవాడిని, అక్కడ ఉండే శోధన నాకు బాగా తెలుసు చిన్నప్పటి నుంచి. ఎలా ఉంటుంది శోధన? ఇంకా ఇటు నయ్యం, ఇటు కనుక ఉందనుకోండి, అటు నుంచి ఇటు చూస్తూ ఉంటుంది, ఈజీగా అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు కనపడుతూ ఉంటుంది. మనం ఒకసారి చూసాం అనుకోండి, వాళ్ళు ఒకసారి చూస్తే నువ్వు ఇంకోసారి చూస్తావు, నువ్వు ఒకసారి చూస్తే వాళ్ళు ఒకసారి చూస్తారు. ఆ యవన కాలంలో వాళ్ళ గురించి ముఖ్యంగా చెప్తున్నాను. ఒకరోజు నేను ఈ తిరువురు దగ్గర పోలీసెట్పాడు అని ఉంది, మీలో ఎవరికైనా తెలుసో తెలియదు నాకు తెలియదు. అక్కడికి నేను మీటింగ్స్కి వెళ్తాను ప్రతి సంవత్సరం. దేవుడు పిలుపునందుకు నా పాస్టర్ గారు పరలోకానికి వెళ్ళిపోయారు అనుకోండి, ఇప్పుడు వాళ్ళ పిల్లలు సేవ చేస్తున్నారు, ఇప్పుడు కూడా వెళుతూ ఉంటాను. ఇలాగే మీటింగ్ చెప్తున్నాను, మీటింగ్ చెప్తుంటే ఇలాగే సౌండ్ సిస్టంలో ఉన్నారు. ఏదో సందర్భంలో ఇక్కడ వాకింగ్ చెప్పేటప్పుడు ఇలా చూస్తూ ఉంటాం కదా, ఒక అమ్మాయి మాటగా చూస్తాను. మళ్ళీ సడన్ గా ఒకసారి ఇటు చూసేసరికి ఇక్కడ ఒకసారి చూస్తున్నాడు, చూస్తే నవ్వుకుంటున్నారు. అమ్మాయి లే అన్న, పాపం కంగుతుంది. ఎందుకంటే ఆ అమ్మాయి పాస్టర్ గారు అమ్మాయి, ఆ అమ్మాయి చిన్నపిల్ల కూడా కాదు, ఆ అమ్మాయి ఆల్రెడీ ఇంజనీరింగ్ ఏదో చదువుతున్నప్పుడు. లే ఇక్కడి నుంచి లే అన్న, లే అంటే పాపం ఏమనుకోకుండా లేచి వెనక్కి వెళ్ళి కూర్చుంది. ఇది జరిగి 12-13 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కూడా నేను వెళ్ళినప్పుడల్లా నా ఇంక చూసి సిగ్గుపడతా తలదించుకుంటుంది. ఒకసారి చెప్పింది నాకు, అన్నయ్య ఆ రోజు కనుక నన్ను మీరు అలా చేయకుండా ఉండుంటే నేను ఏమైపోయి ఉండేదాన్నో, నా జీవితాన్ని మాత్రం మీరు ఆ రోజు గద్దించి నాకు ఎంతో మేలు చేశారు, నేను ఎప్పటికీ మర్చిపోలేను అంటే. జీవితంలో నుండి నేను చెప్పేది ఏంటంటే, మనం ఎక్కడో దేవుని ప్రణాళికలకు ఆ
గమ్యానికి చేరాలి. ఈ మధ్యలో అపవాది రకరకాలుగా ఎందుకంటే ఎవడైనా గమ్యానికి చేరాడంటే వాడి ద్వారా సాతాను యొక్క వ్యవస్థ అంతా కూడా కుప్పకూలిపోతుంది అనమాట. వాడి యొక్క ప్రణాళిక నాశనం అయిపోద్ది. వాడి కబంధ హస్తాల్లోని ఎంతో మంది జీవితాలు వాళ్ళు దేవుని మార్గంలోకి నడుస్తారు. అందుకే ఎవ్వరికీ కూడా దేవుడి ప్రణాళిక నెరవేరకూడదని వాడు చూస్తూ ఉంటాడు. అదే యాకోబు విషయంలో దేవుని ప్రణాళిక నెరవేరకపోతే ఈ 12 గోత్రాల వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు పట్ల దేవుని ప్రణాళిక నెరవేరకపోతే మన రక్షకుడు మనకు దొరికేవాడు కాదు. అలాగే మీలో ప్రతి ఒక్కరి జీవితం కూడా దేవుడు ఏ ప్రణాళికతో మిమ్మల్ని ఆయన రక్షించుకున్నాడో, అన్యుల్లో నుండి మిమ్మల్ని విమోచించాడో, ఎక్కడి నుంచి మిమ్మల్ని నామకార్థ క్రైస్తవుల నుంచి మిమ్మల్ని బయటికి లాగాడో నాకు తెలియదు. కానీ ఖచ్చితంగా మనందరము కూడా ఏ భేదము లేదు, మనందరం ఒక్కటే. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, ఎవరు చిన్న కాదు, ఎవరు పెద్ద కాదు, మనందరం ఒకటే. మనందరి పట్ల ఆయన కలిగి ఉన్న ప్రణాళికలో వేరు ప్రణాళికలు ఉన్నాయి. ఆ ప్రణాళికను ఎవరు నెరవేరటం కోసం నడుం కట్టుకుంటారో, ఎవరు వారి జీవితంలో ఎల్లప్పుడూ కూడా ఆయన వైపు చూస్తారో, విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించే వారిని యేసు వైపు చూస్తారో, వారు ఆ ప్రణాళిక నెరవేరటానికి వాళ్ళు సరెండర్ అయినట్టు, వాళ్ళు దేవునికి విధేయత చూపించినట్టు, వాళ్ళు దేవుని మాట విన్నట్టు, ఆ విన్న వాళ్ళు, విధేయత చూపించిన వాళ్ళు, సరెండర్ అయిన వాళ్ళు దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడిన వాళ్ళై ఒక ఉన్నతమైన స్థానంలో దేవుని చేత నిలబెట్టబడతారు. అది సేవ కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, చేతి పని కావచ్చు, లేక కుటుంబాన్ని కట్టుకుని ఒక తల్లిలా కావచ్చు. మా అమ్మ దగ్గరికి వచ్చి ఎంతో మంది, అమ్మాయి అంత చక్కటి పిల్లల్ని మీరు దేవుని కొరకు ఇచ్చారమ్మా అని అమ్మ చేతులు పట్టుకుంటారు, గట్టిగా వాటేసుకుంటూ ఉంటారు ఎంతో మంది స్త్రీలు. ఎందుకు? ఒకవైపు నేను, ఇంకోవైపు నా తర్వాత ఉన్న తమ్ముడు, తన ఇద్దరి విషయంలో కారణం ఏంటంటే వారు మా ద్వారా వినిన దేవుని మాటలను బట్టి రక్షించబడిన వారు, వారు దేవునికి విధేయత కలిగిన వారు, వారు దేవుని పిల్లలుగా మార్చబడిన వాళ్ళు, శిష్యులుగా రూపాంతరం చెందిన వాళ్ళు. కృతజ్ఞత తల్లిని వాళ్ళు అభినందిస్తూ ఉంటారు. మరి ఆమె జీవితంలో దేవుని ప్రణాళిక నెరవేరటం కోసం ఆమె వృద్ధాప్యం వరకు అలాగూ కొనసాగింది. కాబట్టి ఈ రోజు నీ పరిస్థితి, నీ జీవితంలో కూడా దేవుని ప్రణాళిక నెరవేరాలని ఈ 6th యానివర్సరీ సందర్భంగా దేవుని చేతుల్లో నిన్ను నువ్వు పెట్టుకుని, దేవా ఇప్పటి వరకు అంత గలిబిలి జీవితం, ఏవేవో అనవసరమైన వ్యవహారాలన్నిటిలోనూ నేనే అన్ని మన నెత్తినే పెట్టుకుంటా, అన్ని మన చెవుల్లోనే అన్ని తీసుకుని మన హృదయంలో పెట్టుకుంటా, అన్ని విషయాలు మనకే కావాలి. ఎందుకండి మనకి? చెప్పండి, కావాలా? అవసరం లేదు. ఎందుకంటే అవన్నీ వింటే మనం వెళ్ళవలసిన గమ్యానికి వెళ్ళలేము. అవన్నీ మన జీవితంలో పెట్టుకుంటే మనం చేరవలసిన స్థలానికి మనం చేరలేము. అవన్నీ మనం ఆలోచిస్తూ కూర్చుంటే మన సమయం అంతా వ్యర్థమైపోతుంది. నువ్వు చూస్తూ ఉండగానే వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతే ఏం చేసావంటే ఏం చేయలేదు. ఎందుకంటే నీకు అన్ని వ్యవహారాలే కదా. ఇప్పుడు చాలా సంఘాల పరిస్థితి ఏంటి? అందులో నాకు సెక్రటరీ పోస్ట్ ఇవ్వలేదు, నాకు ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వలేదు, నాకు ట్రెజరర్ పోస్ట్ ఇవ్వలేదు, నన్ను సంఘ పెద్దగా చేయలేదు, నన్ను చిన్నగా చేయలేదు, ఏదేదో పిచ్చి పిచ్చి గొడవలు, పిచ్చి పిచ్చి వేషాలు. ఈ పిచ్చి పిచ్చి వేషాలతోనే వాళ్ళ టైం అంతా అయిపోతుంది. నేను చెప్తున్నాను, హైత్ నగర్, వనస్థలిపురం, ఎల్బీ నగర్, ఈ పరిసర ప్రాంతాల్లో నేను అక్కడ బండి మీద వస్తూ ఇద్దరికి వాక్యం చెప్పిన రోజుల్లో ఆ చర్చిలు ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి, ఇంకా దిగజారిపోయినాయి, ఇంకా తగ్గిపోయారు, ఇంకా ఘోరం అయిపోయినాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు ముందుకు వెళ్ళలేదు వాళ్ళు? ఎందుకు వెళ్ళలేదంటే చెప్పే కదా, ఇప్పుడు వాళ్ళకి అవసరం లేని విషయాల్లో కాన్సన్ట్రేషన్ చేసి, నేను ఈ పోస్ట్ తీసుకుంటా, నువ్వు ఆ పోస్ట్ తీసుకో, నాకెందుకు ఇవ్వలేదని ఇంకొకడు, నాకెందుకు ఇచ్చేవారే వాళ్ళకి ఎందుకు ఇచ్చాను ఇంకొకడు, కులాలు, మతాలు, ప్రాంతాలు, గొడవలు, ఇలాగే 25 సంవత్సరాలుగా నేను చూస్తున్నాను. అవి ఎక్కడున్నాయో అక్కడే ఉన్నాయి. కానీ ఏ అర్హత, ఏ యోగ్యత, ఏ మంచి, ఎందుకు దేవుడు అలాగున తీసుకువెళ్ళాడో అర్థం కాని ఈ సహవాసాన్ని ఆయన ముందుకు ఎందుకు నడిపించాడు అంటే ఏ కారణం కనపడదు. కానీ ఒకటి మాత్రం అర్థమవుతున్నది ఏంటంటే, ప్రభా నీ ప్రణాళిక నెరవేరాలి, నాకేం వద్దు, నాకేది అవసరం లేదు, ఏ విషయాలు నాకు వద్దు, ఎవరి సంగతులు నాకు వద్దు, ఎవరితో సంబంధాలు నాకు అవసరం లేదు, నీ ప్రణాళిక నెరవేరాలి ప్రభువా. ఒకవేళ నీ ప్రణాళిక నెరవేరకపోతే నేను చనిపోతే మంచిది, నీ రాజ్యానికి వస్తే. ఈ రెండే,
ఒకవేళ నీ ప్రణాళిక నెరవేర్చలేని వాడిగా నేను గనక ఈ క్షణానికి ఉంటే, నా జీవితం ఇలాగే ముందుకు వెళ్తుంది అనుకుంటే కనుక అనవసరంగా టైం వేస్ట్ వద్దు, వ్యర్థమైపోవటం నాకు ఇష్టం లేదు. నా జీవితం నీ రాజ్యానికి తీసుకో, లేదా నీ ప్రణాళిక నెరవేరటానికి ముందుకన్నా నడిపించు. ఇది నా ప్రార్థన దేవుని దగ్గర. నా ప్రియమైన వారులారా, మీ అందరి పట్ల దేవుని ప్రణాళిక నెరవేరితే, దేవుడు అక్కడ ఆలస్యం ఇంకొక 20 సంవత్సరాల తర్వాత మనం చూస్తే, ప్రణాళిక నెరవేర్చబడిన కుటుంబాలు, వ్యక్తులు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటారో ఊహలకు కూడా అందదు. 20 సంవత్సరాల క్రితం ఈ పరిస్థితులు ఉంటాయని ఎవరు ఊహించలా. నేను, నాతో ఉన్నవాళ్ళు, లేక నా గురించి తెలిసిన వాళ్ళు, మేమిద్దరం ఒక చోట కూర్చుని ప్రార్థన చేసేవాళ్ళం అని చెప్పాడు కదా. అప్పుడు ఆయనకి తెలుసా నేను ఎలా ఉంటానని? ఆయన ఎలా ఉంటాడు నాకు తెలుసా? తెలీదు. మాతో ఉన్న వాళ్ళకి తెలుసా? తెలీదు. ప్రణాళిక నెరవేరాలి అంటే, నీ ముందు దేవుడిచ్చిన ఆనందము కొరకు నువ్వు అక్కడికి రీచ్ అవ్వాలి అంటే గనుక ఈ దారిలో జరిగే అనేక సంఘటనలు ఉంటాయి. కొందరికి డబ్బు పిచ్చి, కొందరికి తిండి పిచ్చి, కొందరికి ఇంకొక పిచ్చి, ఏదో పిచ్చులు ఆ వాటిలోకి సైడ్కి తీసుకుపోతూ ఉంటాడు సాతాను. కానీ ఆయన్ని నమ్మిన మనం, నాకు అవన్నీ వద్దు, నేను గమ్యానికి చేరాలి, ఆయన ప్రణాళిక నాలో నెరవేరాలి, నా ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు యేసయ్య ఎలా నిర్లక్ష్య పెట్టాడు అవమానాలు కానీ, శోధనలు కానీ, ఆయనకు వచ్చిన సమస్తం ఎలా వదిలిపెట్టేశాడో నేను కూడా అలాగే వదిలిపెడతాను, ఆయన వైపు చూస్తూ నేను ఈ పరుగు పందెంలో ముందుకు వెళ్తాను అని అనుకున్న వారు ఖచ్చితంగా గమ్యానికి చేరతారండి. దేవుడు వారి పట్ల దేవుని ప్రణాళిక నెరవేరుతుంది. అలాగని మీ అందరి పట్ల నెరవేరాలని, మీ పిల్లల పట్ల నెరవేరాలని, దేవుని ప్రణాళిక నెరవేర్చబడిన కుటుంబాలుగా మీరు దేవుని ఎదుట నిలబడాలని నేను కోరుకుంటున్నాను. అట్టి భాగ్యాన్ని దేవుడు మీ అందరికి దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాను. లేచి నిలబడి నిలిచిన వారంతా కూడా ఒక్కసారి, ప్రభా, ఈ 6th యానివర్సరీ సందర్భంగా ఏర్పాటు చేయబడిన ఈ ప్రార్థన కూడికలో సూటిగా స్పష్టంగా నాతోనే మాట్లాడినట్లు నాకు అనిపిస్తుంది అని మీకు అనిపిస్తే, దేవా, నీ ప్రణాళిక నా జీవితంలో నెరవేరినట్లు నన్ను సిద్ధపరచు ప్రభా. నేను నా ముందు నీ యొక్క ప్రణాళిక నెరవేరటం అనే గురే ఉండాలి, కానీ ఇంకేది నాకొద్దు ప్రభువా, ఏది నాకొద్దు ప్రభువా. జీవితంలో తండ్రి నువ్వు నాకు సహాయం చేయి. నాకు గౌరవాలు వద్దు, నాకు ఘనతలు వద్దు, నాకు తిండి కాదు, లేకపోతే నాకు డబ్బు కాదు, లేక మరొకటి కాదు ప్రభా. నువ్వు ఒక మేస్త్రిగా ఉంటే ఆయన ప్రణాళికలో భాగంగా ఈ ఖమ్మం ప్రాంతంలోని విలువలతో కూడిన వ్యక్తి అని ఆయన ప్రణాళిక నెరవేరాలి అంటే గనక దేవునికి లోబడు, దేవుని ఎడల విధేయత కలిగి, దేవుడు సేవకుడు ద్వారా ఆయన మాట్లాడిన మాటలని హృదయంలో చేర్చుకున్నా బ్రతకడానికి నిర్ణయించుకో. చదువుకుని ఉద్యోగం లేకుండా ఈ రోజున ఉన్నావేమో, ఆయన ప్రణాళిక నీ జీవితంలో నెరవేరాలి అంటే కనుక, దేవా నువ్వు ఏమి చెబుతావు నేను అది చేస్తాను, నీ ప్రణాళిక నెరవేరటమే నాకు ముఖ్యమని చెబితే, కొన్ని సంవత్సరాల తర్వాత వెనుదిరిగి నువ్వు చూస్తే, నన్నేనా దేవుడు ఇంతగా ఆశీర్వదించింది, నన్నేనా ఇంతగా దేవుడు వర్ధల చేసింది, నువ్వు ఆశ్చర్యపోతావు. ఒక తల్లిగా దేవుని ప్రణాళిక నెరవేరాలని నువ్వు కోరుకుంటే, నేనేనా, ఒకప్పుడు నా పరిస్థితులు ఏవి, నా పిల్లలైనా ఇంతగా వర్ధల చేయబడింది, నన్నేనా అందరూ ధన్యవాదాలు అంటుంది, నన్నేనా అందరూ దీవించబడినది అంటున్నది, నన్నేనా అని నువ్వు ఆశ్చర్యపడేటట్లుగా దేవుడు చేస్తాడు. ఎలుగెత్తి ప్రతి ఒక్కరు ప్రార్థించండి, దేవా నీ ప్రణాళిక నెరవేరటమే నా జీవితంలో ముఖ్యం నాయన, మరేది నాకు వద్దు, మరేది నాకు ముఖ్యం కాదు. ఎక్కడ నేను రక్షించబడ్డానో, ఎక్కడ నేను నీ సన్నిధిలో ఉన్నాను, ఆ సహవాసము సంఘము ఫలించి అభివృద్ధి చెంది వేల మందికి ఆశీర్వాదకరంగా మార్చబడి ఆ రోజున ఇదిగో ప్రారంభంలో ఉన్న ఈ సహోదరి, ఈ సహోదరుడు, ఈ కుటుంబము, ఈ నమ్మకస్తులు, ఈ యథార్థవంతులని నన్ను గురించి సాక్ష్యం ఇచ్చేటట్లుగా
నువ్వు ప్రణాళిక కలిగి ఉన్న ఆ ప్రణాళిక నెరవేరటానికి నన్ను ఎటూ చూడక ప్రభువా గురి వద్దకే వెళ్ళటానికి సహాయం చేయి తండ్రి. యేసయ్య అలాగే ఏమి పట్టించుకోకుండా దేవుని ప్రణాళిక నెరవేర్చిన వ్యక్తిగా ఉన్నాడు. యాకోబు దేవుని ప్రణాళిక నెరవేర్చబడిన వ్యక్తిగా ఉన్నాడు. మన ముందు యోసేపు ఉన్నాడు, దానియేలు ఉన్నాడు, అపోస్తలుడైన పౌలు ఉన్నాడు, ఎంతో మంది భక్తులు ఉన్నారు. వారిలో నీవు కూడా ఒకడిగా ఉండాలని అనుకుంటున్నావా? నేను చెప్పాను ఒక సాక్ష్యం. ఇదిగో ఒకనొక రోజున మా కుటుంబం ఇది ఆ దేవుని మందిరంలో అల్పమైన కుటుంబము, కానీ మా తల్లి దేవుని ప్రణాళిక నెరవేరాలి కానీ మిగిలిన విషయాలు మాకొద్దు అని అనుకుంది. 35 సంవత్సరాల తర్వాత దేవుని ప్రణాళిక నెరవేరి అనేక మందికి ఆశీర్వాదకరంగా కుటుంబం ఉంది అంటే ప్రతి భారమును కూడా విడిచిపెట్టేశారు. సులువుగా చిక్కులు పెట్టే పాపాలన్నిటినీ కూడా వదిలేశారు. అవి మాకొద్దు, అవి మావి కావు, అట్టి భారములు మాకొద్దు అనుకున్నారు. ఈ రాత్రి నువ్వు కూడా అలా అనుకో. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, విన్న వాక్యము ఎందరి హృదయాలకు తాకిందో వారందరి హృదయాలలో దాన్ని ముద్రించు నాయన. ఇంకా గ్రహింపు లేని వారి గ్రహింపును కలుగు చేయండి నాయన. నేను ఎందుకు పుట్టానో, ఎందుకు రక్షించాడో దేవుడు, ఎందుకు నన్ను సృష్టించాడో ఆ ప్రణాళిక నెరవేరాలి అని నా జీవితంలో ముఖ్యమని ప్రతి ఒక్కరూ చెప్పడానికి సహాయం చేయండి నాయన. నీ చేతులకి వీరందరినీ అప్పగిస్తున్నాను తండ్రి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని ఈ గత 5 సంవత్సరాలు మీరు కాపాడారు. ఈ 6వ సంవత్సరం అంతా కూడా కాపాడండి. మీ దాసులు పాల్ని, అలాగే సావుకురాలు సునీతని, వారికి ఇచ్చిన బిడ్డలను, అలాగే వారికి ఇచ్చిన సంఘ సభ్యులందరినీ, పరిచారకులైన వారిని, వీరందరినీ మరొక సంవత్సరం ప్రభువా, ఇంతకు ముందు సంవత్సరాల కంటే ప్రత్యేకంగా దేవుని ప్రణాళిక నెరవేరటం కోసం ముందుకు సాగిపోయే భాగ్యాన్ని దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. చివరి ప్రార్థనకు ముందు అందరి చేతులు ఎత్తి నేను చెప్పిన మాటను దేవుని నామములో ప్రార్థనగా నేను ప్రార్థనకి ఏ మాటలు అయితే చెప్తున్నాను దేవునితో, మీరు కూడా దేవునితో ఆ మాటలు చెప్పండి. ప్రభువా, మా పట్ల నువ్వు కలిగి ఉన్న ప్రణాళిక నెరవేరాలని నేను కోరుకుంటున్నాను. దేని కొరకు నన్ను పుట్టించావో, దేని కొరకు నన్ను రక్షించావో, ఆ ఉద్దేశం నెరవేరే వరకు నా చేయి పట్టుకుని నడిపించు. మాలో ఏ ఒక్కరి జీవితంలో కూడా నీ ప్రణాళిక నెరవేరకుండా ఆగిపోకూడదు. ప్రతి వారి జీవితంలో నీ ప్రణాళిక నెరవేరాలి నాయనా. మీరు నెరవేర్చబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రణాళిక నెరవేర్చడం కోసం నేను విధేయత కలిగి బ్రతుకుతాను, తగ్గించుకుని బ్రతుకుతాను, నీకు లోబడి బ్రతుకుతాను. నీ ప్రణాళిక నెరవేర్చడంలో భాగంగా నా చుట్టూ ఉన్న ఏ విషయాల మీద నేను దృష్టి పెట్టను. నా ముందు ఉంచబడిన ఆనందం కొరకు సాగిపోతాను ప్రభువా. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మీ యొక్క ప్రార్థనలన్నిటినీ కూడా నెరవేర్చబోతున్నందుకు ఒక్కసారి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ, సహవాసము ఇక్కడున్న మనందరికీ, అలాగే సకల పరిశుద్ధులకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ఈ చివరిలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు.
రాత్రి ప్రభు తన సన్నిధి మనతో వచ్చారు, చక్కటి వాతావరణం ఇచ్చారు. అందుకొరకు దేవుని గట్టిగా హల్లెలూయా చెప్తాను. హల్లెలూయా. మన మధ్యలోనికి వచ్చి దగ్గరగా మేము మధ్యాహ్నం అనుకున్నాం, ఒక సంవత్సరం అయిపోయింది అన్న పైన అయింది. మన మధ్యలోకి వచ్చి ఈ రీతిగా మనల్ని బలపరిచారు. అన్నకి నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే జోసెఫ్ అన్నకి వందనాలు తెలియజేస్తున్నాను. మీలో ప్రతి ఒక్కరికి అన్న ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేయించుకొని వెళ్ళండి. దైవజనులు ప్రార్థన చేసినప్పుడు చక్కగా క్రమంగా వచ్చి ప్రేయర్ చేయించుకుని వెళ్ళాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. ఈ 6వ సంవత్సరం మనం ఒక నిబంధన చేసుకుందాం. చూడండి, నేను ఎటు చూడను, ఎవరి మాటలు వినను, దేవుడు నా కొరకు గొప్పది ఉంచాడు, అటే నేను ముందుకెళ్ళిపోతానని నేను మీరు మనందరం ఆ నిర్ణయం తీసుకుందాం. ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ఇతర సంఘ సభ్యులైన వారు మనందరం ప్రభు రాజ్యంలో ఏకపట్టణస్థులం కనుక వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. సహకరించారు బిడ్డలు. యవనస్తులైతే నిన్నటి నుంచి వాళ్ళు పనులు మానేసి ఇవన్నీ చేస్తూ వచ్చారు. వారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేయించుకుని సెలవు తీసుకోవాల్సింది ప్రేమతో తెలియజేస్తాను. ముందుకొచ్చి నాతో ప్రేయర్ చేయించుకోండి.